హలో గాయస్, ఫైనలీ ముంబై 13 ఏళ్ల తర్వాత ఫస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో గెలిచింది. సో ఈ సంవత్సరం అన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి ఏంటో. సో ఫైనల్లీ ముంబై విన్ ద మ్యాచ్. మనం దేవుడికి ఇస్తామని చెప్పాం, కానీ ముంబై చాలా పెద్ద టీము. కానీ కేకేఆర్ మంచి స్టార్ట్ ఇచ్చింది, కానీ ఆ స్కోర్ని ఇంకొంచెం 240 250 దాకా చేయగలిగి ఉంటే కేకేఆర్ ఖచ్చితంగా గెలిచేది. వాళ్ళ దగ్గర బౌలింగ్ చాలా వీక్గా ఉంది బౌలింగ్. సో ముంబై బ్యాటింగ్ స్ట్రెంత్ చూసారుగా ఎంత ఉందో. 12 మంది ఆడేట్టున్నారు ముంబైలో బ్యాటింగ్. సో ఫైనల్లీ ముంబై 13 సంవత్సరాల తర్వాత మ్యాచ్ గెలిచింది, ఫస్ట్ మ్యాచ్. సో దీంట్లో రోహిత్ శర్మ 78, 6 4లు 6 6లు, అచ్చంగా బౌండరీలతోనే స్కోర్ 60 సాధించాడు అనమాట, విరుచుకుపడ్డాడు. నికంటాలను కూడా డికాక్ని కాదని నికంటాలను తీసుకున్నందుకు మంచి రిజల్ట్ అయితే కనబరిచాడు. 81 పరుగులు, మంచి రన్. అసలు బౌండరీ లైన్ నుంచి త్రో వేసాడు జడేజాలాగా మనోడు. సో రన్అట్ అయ్యి వెనుదిరిగాడు అనమాట. సో ఇవాళ మ్యాచ్ అయితే వన్ సైడ్ ఏం జరగలేదు, కొంచెం రసవత్తంగానే జరిగిందని చెప్పుకోవాలి. ఇంకొక 20 రన్స్ కొట్టుంటే మటుకు కేకేఆర్కి ఛాన్స్ ఉండేది. సో ఇది మన క్రికెట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.